హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 141. లాస్ట్ సండే Q&Aలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉండేది ఈ ఎపిసోడ్ అయితే. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే జీ పురుషోత్తం కామెంట్ చేశారు. బ్రో, నేను N150 తీసుకుందాం అనుకుంటున్నా. మా చిత్తూరు దగ్గర ఉన్న ఓ షోరూంలో ప్రైస్ అయితే 1,64,000 చెప్తున్నారు. తిరుపతి షోరూంలో అయితే 1,45,000 చెప్తున్నారు. తిరుపతిలో బండి తీసుకోవచ్చా బ్రో అంటే డిస్టిక్ మారుతుంది కదా అని చెప్పేసి కామెంట్ చేశారు. డిస్టిక్ మారితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీరు తిరుపతిలో వెహికల్ పర్చేస్ చేయండి, మీకు చాలా తక్కువ ప్రైస్లో తిరుపతిలో వస్తుంది కాబట్టి అక్కడ మీరు ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. స్టేట్ మారితే ఇబ్బంది అవుతుంది కానీ డిస్టిక్ మారితే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఉదయ్ అయితే కామెంట్ చేశారు. అన్న, నా బైక్ ఆర్సీ కార్డ్ ఆర్టీఓ నుండి ఇష్యూ చేసేటప్పుడు అసలు ఆర్టీఓ నుంచి మనకి ఆర్సీ కార్డ్ అనేది ఎందుకు ఇష్యూ అవుతుంది? ప్రజెంట్ మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే షోరూంలోనే రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. షోరూమ్కే నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. 1 మంత్ తర్వాత నెంబర్ ప్లేట్ మీరు షోరూంలో తీసుకొని వెహికల్కి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత HSRP అనేది ఒక యాప్ అయితే ఉండిద్ది, షోరూమ్ వాళ్ళ దగ్గర అయితే ఉండిద్ది. వాళ్ళు ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేశారనుకోండి, మీకు PDF ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట ఆర్సీ కార్డుది. సో అది మీకు ఒక్కసారి మాత్రమే డౌన్లోడ్ అయ్యిద్ది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఈ వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, అది క్లిక్ చేసి మీరు ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. ఒకసారి మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. మీ ఫోన్కి OTP అయితే వస్తుంది. అది నొక్కగానే మీకు అక్కడ చూపించిద్ది అనమాట. అది మీరు ప్రింట్ చేసుకున్నారనుకోండి ఇంకా మీకు అవకాశం అయితే ఉండదు. అదే PDFగా మీరు సేవ్ చేసుకున్నారనుకోండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు దాన్ని ప్రింట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు RTO దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ ఒరిజినల్ ఆర్సీ కార్డ్ అయితే ఇప్పుడు అన్ని షోరూమ్స్ నుంచి రావట్లేదు. ఎవరు ఏ కంపెనీ వెహికల్ పర్చేస్ చేసినా సరే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఒకవేళ వస్తే హ్యాపీ, రాకపోతే ప్రాబ్లం అయితే ఏం లేదు. వచ్చేదాకా వెయిట్ చేయండి. 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. 1 monthలోనే మీకు ఒరిజినల్ ఆర్సీ కార్డ్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది. ఏదైతే మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు ఆధార్ కార్డులో ఒరిజినల్ అడ్రస్ ఉండిద్దో ఆ అడ్రస్కి పోస్ట్ ద్వారా వస్తుంది. అది రాకపోయినా సరే ఈ లోపు మీరు వెహికల్ అమ్మాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న PDF ఫైల్లో ఉండిద్ది కదా ఆర్సీ కార్డు, అది చూపించినా సరే వెహికల్ సేల్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ ఆర్సీ కార్డు గురించి మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అభిషేక్ అయితే కామెంట్ చేశారు. విట్పిలియన్ 250R స్పీడ్ 400 ఆల్రౌండర్ వెహికల్ విచ్ ఈస్ బెస్ట్ అన్న అని చెప్పేసి. బ్రో, మీకు కొంచెం మైలేజ్ కావాలి అని అనుకుంటే 250cc వెహికల్ బాగుండిద్ది. కొంచెం మైలేజ్ అవసరం లేదు, ఎక్కువగా స్పీడ్ వెళ్ళాలి అని అనుకుంటే అప్పుడు మీకు ట్రయంఫ్ స్పీడ్ 400 చాలా బాగుండిద్ది. ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు విట్పిలియన్ 250 2,70,000 రూపీస్ లోపే ఉండిద్ది. అదే స్పీడ్ 400 చూసుకున్నట్లయితే 3 lakhs దాకా అయితే ఉంది. దగ్గరగా 30,000 రూపాయల డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. పోతే పోయినాయి, నాకు 30,000 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు, నేను ఎక్కువగా లాంగ్ వెళ్తాను, నాకు ఎక్కువగా స్పీడ్గా వెళ్ళే వెహికల్ కావాలి అని అనుకుంటే స్పీడ్ 400 కొనుక్కోండి. లేదు నాకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండాలి, సిటీలో తిరుగుతాను, కంఫర్టబుల్ రైడింగ్ ఉండాలి, మంచి మైలేజ్ కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు విట్పిలియన్ 250 కొనుక్కోవచ్చు. ఈ 2 వెహికల్స్ మీద మన ఛానల్లో వీడియోస్ అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేశా. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఆ వీడియోస్లో మాట్లాడాను. ఒకసారి 2 వీడియోస్ని చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ 2 వెహికల్స్ కొనుక్కునే ముందు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. ఆ వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, కొంచెం దూరం నడపండి, ఆ వెహికల్ని ఫీల్ అవ్వండి. నేను అనుకున్న దాని ప్రకారంగా ఈ వెహికల్ ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు కొనుక్కోవచ్చు. మీరు నడిపితేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ అరుణ్ కింగ్ అయితే కామెంట్ చేశారు. TVS స్పోర్ట్ అండ్ TVS రైడాన్ విచ్ వన్ ఈస్ బెస్ట్ ఫర్ ఆల్ పర్పస్? బ్రో, మీకు TVS స్పోర్ట్ అనేది కొద్దిగా షార్ట్ అండ్ స్వీట్గా బాగుండిద్ది. 110cc ఇంజను, సేమ్ అదే ఇంజన్ మీకు TVS రైడాన్లో కూడా ఉండిద్ది. TVS రైడాన్ కొంచెం బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే అందులో కొంచెం లాంగ్ సీట్ అయితే ఉండిద్ది, కంఫర్టబుల్గా అయితే ఉండిద్ది డ్రైవింగ్ అయితే. అలాగే మీకు ట్యాంక్ ప్యాడ్స్ అయితే వస్తాయి. సిగ్నల్ లైట్స్ అనేది మీకు బల్బే ఉండిద్ది, అవి నాన్ బ్రేకబుల్ అనమాట. ఒకవేళ కింద పడిపోయినా సరే మీకు బ్రేక్ అవ్వవు. అలాగే రైడర్ ఫుట్ పెక్స్ అయితే మీకు కొంచెం బెండ్ అవుతాయి, అంటే కింద పడింది అనుకోండి పొరపాటున ఇట్లా బెండ్ అవుతాయి అనమాట. అదే మీరు స్పోర్ట్ చూసుకున్నారనుకోండి డైరెక్ట్గా బెండ్ అయిపోతుంది. ఎలా చూసుకున్నా సరే స్పోర్ట్తో కంపేర్ చేస్తే రేడియాన్ చాలా బెస్ట్. కానీ మీకు మైలేజ్ కావాలనుకుంటే TVS స్పోర్టే బాగుండిద్ది. మీరు స్టూడెంట్ అయితే మాత్రం సింగిల్గా రోజు కాలేజీకి వెళ్ళొస్తాను అని అనుకుంటే అప్పుడు TVS స్పోర్ట్ కొనుక్కోండి. లేదు బ్రో, నాకు కొంచెం ఫ్యామిలీ ఉన్నారు, వైఫ్ పిల్లలందరినీ ఎక్కించుకొని నేను తిరుగుతాను అని అనుకుంటే మాత్రం TVS రైడాన్ కొనుక్కోవచ్చు. అందులో మీకు 18 inch alloy wheel అయితే ఉండిద్ది, ట్యూబ్లెస్ టైరు. కానీ స్పోర్ట్లో మాత్రం ట్యూబ్ టైరే, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ 2 వెహికల్స్ మీద కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి, దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మణికంఠ అయితే కామెంట్ చేశారు. ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ చేయి బ్రో అని చెప్పేసి. బ్రో, నేనైతే ట్రావెల్ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను, మీ అందరూ చూస్తాను, సపోర్ట్ చేస్తాను అంటే ఖచ్చితంగా ట్రావెల్ బ్లాగ్స్ అయితే మధ్యలో వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ అయితే వచ్చాము. నేను ఏ షోరూమ్కి వెళ్ళి వెహికల్ రికార్డ్ చేద్దామన్నా సరే తీసుకొని అన్ని 2024 వెహికల్సే ఉంటాయి కాబట్టి ఒక 2-3 months అయితే నేను మోటార్ సైకిల్స్ మీద వీడియోస్ చేయలేకపోవచ్చు. మధ్యలో ఇట్లాంటి వ్లాగ్స్ అయితే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేస్తా. KTM వెహికల్ అయితే ఉంది, అలాగే రీసెంట్గా కార్ పర్చేస్ చేసాం, నా దగ్గర స్ప్లెండర్ ప్లస్ కూడా ఉంది. వాటిని రైడ్ చేద్దాం. మార్నింగ్ పూట అసలుకే వింటర్ సీజన్ కాబట్టి
మార్నింగ్ మంచి వెదర్ అయితే ఉండిద్ది కదా, అవన్నీ మీ అందరికీ చూపిస్తాను. సో మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతా. నెక్స్ట్ భాను కిరణ్ అయితే కామెంట్ చేశారు, అన్న స్పోక్ టు ఎల్ఐ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎల్ఐ వీల్స్ నుంచి స్పోక్ వీల్స్కి మార్చుకోవచ్చు, స్పోక్ వీల్స్ నుంచి ఎల్ఐ వీల్స్కి మార్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నేను రీసెంట్గా స్ప్లెండర్ ప్లస్ పర్చేస్ చేశానని చెప్పాను కదా, దానికి సిల్వర్ కలర్ ఎల్ఐ వీల్స్ అయితే వచ్చినాయి. అవి రిమూవ్ చేసి నేను స్పోక్ వీల్స్ అయితే పర్చేస్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. స్పోక్ వీల్స్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే లైట్ వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. ఒకవేళ ఏమన్నా లూజ్ అయినా కానీ మనం టైట్ చేసుకోవచ్చు. రిమ్ అనేది బెండ్ ఉంటే మాత్రం మనం బెండ్ తీసుకోవచ్చు అనమాట. కానీ ఎల్ఐ వీల్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మనం ఎల్ఐ వీల్ మొత్తం మార్చుకోవాలి. దాన్ని బట్టి 1-2 సార్లు మీరు ఆలోచించుకొని మార్చుకోండి. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే పఠాన్ కాజా కామెంట్ చేశారు, 150 అండ్ 160 cc సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అన్నీ ఒక వీడియో చేయండి బ్రో, ఏది బెస్ట్ అని చెప్పేసి. బ్రో మనకి 150 cc టు 160 cc సెగ్మెంట్లో కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. మీరు ఏమన్నా వెహికల్స్ పర్చేస్ చేయాలి అంటే ప్రస్తుతానికి కొనుక్కోవద్దు, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసాము. జనవరిలో కూడా మీరు పర్చేస్ చేయొద్దు. ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ వెహికల్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు 2025 వెహికల్స్ అయితే వస్తాయి. పాత వెహికల్స్లో ఏదైనా అప్డేట్ జరిగిందనుకోండి, అవి మీకు 2025లోనే అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి కొత్త వెహికల్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. నేనైతే మాత్రం డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వాటిలో ఏది బెస్ట్, 160 cc కూడా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, వాటిలో ఏది బెస్ట్, మీరు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్గా ఏది చూస్ చేసుకోవాలనే దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం ఆ వీడియోలో. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ సండే Q&A అయితే ఎక్కువ కామెంట్స్ అయితే పిక్ చేయలేదు, ఎందుకంటే రిపీటెడ్గా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో ఆ వెహికల్ మీద రివ్యూ చేయండి, ఈ వెహికల్ మీద రివ్యూ చేయండి అని చెప్పేసి. నేను ఎందుకు చేయట్లేదంటే అన్నీ కూడా 2024 వెహికల్సే ఉంటాయి. ఏ షోరూమ్కి వెళ్ళినా సరే కొంచెం ఆగుదాము, ఈ 2 months ఆగితే మనకి 2025 వెహికల్స్ వస్తాయి కదా, అప్పుడు రివ్యూ చేద్దామని చెప్పేసి నేను మోటార్ సైకిల్స్ మీద అయితే ప్రజెంట్ వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. కానీ మధ్యలో కొన్ని వ్లాగ్స్ అయితే వస్తాయి, షోరూమ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. స్పెషల్ ఆఫర్స్ ఏమున్నాయి ఏంటి అనేది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. కానీ మోటార్ సైకిల్స్కి సంబంధించిన వీడియోస్ అయితే కొంచెం టైం పట్టింది. వెయిట్ చేయండి, మీకు మంచి కంటెంట్ అయితే 2025లో తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బ్రో. ఇట్లాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేస్తూ ఉండండి. నేను ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఈ Q&A సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్.